హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో టేస్టీగా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే టమాటా రైస్ని ఎలా చేయాలో చూసేద్దాం. టమాటా రైస్ కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1.5 గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకోవాలి. మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఈ బియ్యాన్ని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కొని తగినన్ని వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 5-6 టమాటాలను కట్ చేసి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ నెయ్యి వేడయ్యాక ఒక 4-5 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒకటి అనాస పువ్వు, ఒకటి పెద్ద ఇలాచి, ఒక 3 వరకు లవంగాలు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పసుపు, ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటా ప్యూరీలోని పచ్చివాసన పోయే వరకు ఇలా కొద్దిసేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. మళ్ళీ మూత తీసేసి మనం నానబెట్టుకొని ఉంచుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. 1 మినిట్ తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒక 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకోండి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్లోని వాటర్ పూర్తిగా పోయే వరకు ఉంచుకొని రైస్ని పూర్తిగా ఉడికించుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని టమాటా రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.